కలువరి మహిమా శుభ సందేశం. అయోగ్యులను యోగ్యులుగా తీర్చిదిద్దేదే కృప. మనకు యోగ్యత లేదు, కానీ దేవుడు మనలను యోగ్యులుగా మార్చాడు. ఆయన దాన్ని ఏమంటారంటే కృప. మనం పరిశుద్ధులం కాదు, జన్మను బట్టి మన క్రియలను బట్టి మనమందరము పాపులమై ఉన్నాము. కానీ దేవుడు తన కృపను మన మీద విస్తరింపజేశాడు. తన కృప ద్వారా మనకు రక్షణనిచ్చాడు. హల్లెలూయా. అయోగ్యులమైన మనలను తన సన్నిధానంలో కూర్చోబెట్టుకున్నాడు. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాడు. ఏ పాటి వాళ్ళం మనం? దేవుడికి మన మీద ఉన్న ప్రేమ, ఆయన మన మీద చూపించిన కృప మనలను యోగ్యులుగా మార్చింది, మనల్ని అరులుగా మార్చింది. దేవుడు తన కృప ద్వారా మనలను పాస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ కృపలో మనం అందరము నిలిచి ఉండాలి. హల్లెలూయా. కృపలో నుండి తొలగిపోవద్దు. దేవుడిచ్చిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలోనేమో కృపలో ప్రవేశించిన వారు కనబడుతున్నారు, కృపలో నిలిచి ఉన్నవారు కనబడుతున్నారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలోనేమో దేవుడిచ్చిన కృపను పాడు చేసుకునే వాళ్ళు కనబడుతున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలోనేమో దేవుని కృపలో నుండి బయటికి వెళ్ళిపోయిన వారు కనబడుతున్నారు. ఎంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారో చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని అన్నాడు. మరి కృపనే నువ్వు పొందుకోకపోతే నీ రక్షణ ఉంటుంది? ఇక కృపనే నువ్వు పోగొట్టుకుంటే రక్షణ ఎక్కడిదిగా నీకు? దేవుడు మన మీద కృప చూపడానికి ఒక మూల ఆధారం ఉంది. అదే యేసయ్య శిలువలో మన కొరకు చేసిన ప్రాణత్యాగము. యేసయ్య మన కొరకు శిలువలో చేసిన ప్రాణత్యాగము మనము ఎప్పటికీ కూడా మర్చిపోకూడని నిజమది, సత్యము. శిలువలో యేసయ్య మన కొరకు చేసిన, ఆయన అర్పించిన శరీరం రక్తమును మనం ఎప్పుడైతే సేవిస్తామో, ఎప్పుడైతే వాటి మీద విశ్వాసం ఉంచుతామో దేవుని కృప నీ మీదకి వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకము తెచ్చుకొనండి. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? నువ్వు ఏ శ్రమలో నుండి వచ్చావో,
ఏ కష్టములో నుంచి వచ్చావో, ఏ ఇరుకులో నుంచి వచ్చావో, ఏ బాధలో నుంచి దేవుడు నిన్ను విడిపించుకున్నాడో ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు రోగంతో పోరాడి మంచంలో పడి నాన్నవారు ఎవరు ఏ ఆదరణ లేని స్థితిలో ఉండగా ఇక నాకు మరణమే శరణ్యము అని తలంచుచున్న పరిస్థితిలో దేవుడు తన కరుణాస్తమును చాపి ఆయన కృప నీ మీద కుమ్మరించి నిన్ను స్వస్థపరిచి నీ మీదున్న నిందలను, అవమానాలను, కష్టములను, బాధలను, కన్నీటిని మబ్బు వలె ఆయన తొలగించి నిన్ను ఈనాడు తేటగా చేశాడు. చాలామంది దేవుడు తమకు చేసిన మేలన్నిటినీ మర్చిపోతుంటారు. అందుకొరకే దావీదు ఏమని ప్రార్థన చేశాడు? తనకు తాను ఏమని చెప్పుకున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన నెలల వాడు ఎంతటి దండనకు పాత్రుడవుతాడో మీరు ఒక్కసారి యోచించండి అని అన్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కృప మన మీదకి వస్తుంది. కృపకు మూలమగు ఆత్మనన్నాడు. దాన్ని తిరస్కరిస్తే నిన్ను ఎవరు రక్షించాలి? చాలామంది ఏమో దేవుడు రక్షిద్దామని కృప చూపుతుండే నాకదు నాకదు అని అంటుంటారు. అదైతే మరి పోనీ, మరి నీకు అంత సంబరం ఉంటే నరకంలోకి వెళ్తాను, పాతాళం వెళ్తాను అని అంత సంబరం ఉంటే ఆయన ఏం చేస్తాడు? నీ ఇష్టం అని అంటాడు. ఇట్లా ఉంటే సింహాసనం మీద కూర్చుంటావు బిడ్డ, ఇట్లా ఉంటే పరలోకంలో నాతో పాటు ఉంటావు బిడ్డ అని దేవుడు అంటే అవన్నీ తిరస్కరించుకుంటూ వెళితే నీకు అదే లోకము కావాలి, అదే పాపము కావాలి, అదే లోక ఆశలు కావాలి అని దేవుని మాటలు తిరస్కరించుకుంటూ పోతే పో మరి. కనుక కృపకు మూలమగు ఆత్మను మనం ఏం చేయవద్దు? తిరస్కరించవద్దు. చాలా దండనకు గురి కావలసి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తానన్నాడు. దావీదు కంటే ముందు దేవుడు సౌలుకు కృప చూపించాడు ఆయన, కానీ ఆయన శాశ్వత కాలం దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎక్కువ రోజులు ఆ కృపను కాపాడుకోలేకపోయాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను అనెను. హల్లెలూయా. ఎవరికి దేవుని కృప దూరమైందట? సౌలుకు. ఎందుకంటే కొంచెము ఎలా మాట్లాడాడు? ఆయన ఏ స్థితిలో నుండి వచ్చాడో మర్చిపోయాడు. భయం లేనట్టుగా మాట్లాడాడు దేవుని దగ్గర. సౌలును రాజుగా చేసినందుకట దేవుడు పశ్చాత్తాపపడ్డాడట. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చదవండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూసారా, దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? రాజుగా చేసినందుకు. ఇప్పుడు రాజు అయిండు, అప్పుడు గాడిదలు కాసుకుని ఉంటాడు. రాజు అయినాక ఏం చేశాడంటే దేవుని మాటలు ఖాతరు చేయట్లేదు, దేవుని చెప్పిన మాటలను వినడం లేదు, ఆయనకు లోపడడం లేదు.